మనం ఒక గ్లాస్లో వాటర్ పోస్తారు కదా, అది వాడ్కా లిక్కర్ పోస్తారు. మంద అనుకోండి, మందాగ సీన్ ఉంటే ఈ డక్కన్ ఓపెన్ చేసే ఇట్లా ఆ డక్కన్ ఓపెన్ చేస్తారు. డక్కన్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తాం. అంటే కొత్త తీసుకొస్తారా బాటిల్, లేదంటే మామూలు అంటే అవేమో అవి రికార్డెడ్ మైక్ తోటి రికార్డ్ చేస్తాము. మామూలు డక్కన్ ఓల్డ్ డక్కన్ కింద పడింది ఉంటే తీసి కింద వేసేస్తాం. మనం బియర్ ఎగ్జాంపుల్ బియర్ కానీ థమ్స్అప్ కానీ ఓపెన్ చేసాం అనుకోండి, ఇట్లా తీసి సౌండ్ వస్తుంది. అవి ఏం చేస్తామంటే మామూలుగా లైవ్లో కొన్ని ఇస్తాం. లైవ్లో ఇట్లా ఇట్లా ఉందనుకోండి, ఇట్లా ఈ డుబ్ అనేది ఒకటి ఇస్తాం. అవును. తర్వాత ఇది పెడతాం, ఇట్లా పెట్టుకొని ఇట్లా అది ఇది ఒక లేయర్, ఇది 2 లేయర్ అయితే ఈ 2 లేయర్ అయిన తర్వాత వాటర్ సౌండ్ ఇస్తాం. వాటర్ ఇట్లా పోసుకొని ఈ సౌండ్ ఒకటి, ప్లస్ లైవ్గా ఒరిజినల్ బాటిల్ తీసుకొచ్చి కొద్దిగా షేక్ చేసి ఓపెన్ అయితే తీస్తే టుప్ అని సౌండ్ వస్తుంది. ఈ 5 లేయర్లు కలిపితే ఒక సౌండ్ వస్తుంది, ఒక సౌండ్ వస్తుంది. ఇట్లా ఇన్ని లేయర్లు మూవీ మొత్తం చేయాలి. అట్లా చేయాలి. ఇప్పుడు మందు ఆగుతుంది అనుకోండి, ఆ మందు పోసేది అనుకోండి, ఇట్లా ఇస్తాం. అది కూడా చూడాలి కదా ఎంత వరకు పోస్తుంది. ఎంత నేను చెప్పింది అందుకే. ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ఈ మూమెంట్ పట్టుకోవాలి మెయిన్. ఆడ ఒక్క సెకండ్ పోస్తే ఒక సెకండ్ పోయాలి, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఒక ఫ్రేమ్ అటు అయినా ఇబ్బంది అయిపోతుంది. ఆ ఫ్రేమ్ పట్టుకోలేదు, వాడు పోసినప్పుడే పోయాలి. ఇప్పుడు వాడు ఇట్లా ఇప్పుడు మా ఇక్కడ సపోజ్ ఇట్లా పెట్టిన అనుకోండి, ఇది దాకిచ్చి ఇట్లా ఇస్తే న్యాచురల్ సౌండ్ వస్తుంది. ఈ పోషన్ సౌండ్ ఒకటి ఇచ్చేసి ఒకటి ఇది ఒక లేరు, అట్లా 3-4 లేయర్లు అయితే ఒక సౌండ్ కంప్లీట్ అవుతుంది.